దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ధవళవన్నుని దర్శనం అనే ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ఒక మహాకృపను బట్టి మరుసటి వారం మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన అత్యధికమైన కృపను బట్టి వేలాది స్తోత్రాలు వందనాలు ఆ సర్వశక్తిమంతుని దేవుడికి చెల్లిస్తున్నాం. ఈ వారము మరి అంశం చూసినట్లయితే గత వారంలో మీకు తెలియపరిచిన సందర్భాలు దానియేలు నువ్వు బహుప్రియుడవు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని బట్టి మీకు కొన్ని సంగతులు తెలియపరచడం జరిగింది. కాబట్టి అందులో 3 మాటలు మాత్రం ముఖ్యంగా మీకు చెప్పడం జరిగింది. దానియేలు తాను మరి అపవిత్రపరచుకోకుండా వాళ్ళ బహు జాగ్రత్తగా తాను కాపాడుకున్నట్లుగా మొదటగా, రెండో చూసినట్లయితే దానియేలు ప్రార్థనాపరుడుగా, మూడో చూసినట్లయితే కనుక ఇర్మీయాకు దేవుడు తెలియపరిచిన సంగతులను ఆ గ్రంథాన్ని పరిపూర్ణంగా ధ్యానం చేసుకున్నట్లుగా మరి దానియేలు ఆ రీతిగా గ్రంథం చదివేటువంటి వాడిగా ఉన్నాడని గత వారంలో 3 అంశాలు మాత్రం మనం నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ఈ వారం మరొకసారి కొన్ని విషయాలు మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు దేవుని దృష్టిలో ఎందుకు బహుప్రియుడిగా ఉన్నాడో ఆ సంగతి మనం తెలుసుకుని నేర్చుకొని ఆ ప్రకారం ఉంటే మనం కూడా దేవుని దృష్టిలో బహుప్రియులమై ఉంటాం. కాబట్టి మరలా ఒక్కసారి మరి మూలవాక్యాన్ని మరి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలవబడి తిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవమగలి మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, గత వారంలో దానియేలు గురించి తండ్రి 3 మాటలు మాకు తెలియపరచావు. దానియేలు నీ దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడు అని చెప్పేసి ఎందుచేతనం అనేటువంటి మాటల ప్రభు ఆయన మాకు తెలియపరిచిన 3 మాటల మీద మీకు వందనాలు. ఈ వారం మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకుంటుండగా తండ్రి మీరు మాతో మాట్లాడి దానియేలు యొక్క జీవితం ఎలాంటి ఉండదో అలాంటి జీవితం మాకు ఇచ్చినట్లయితే మేము నీ దృష్టిలో బహుప్రియమంగా ఉంటామని తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. కాబట్టి ఈ వారం మరొకసారి తండ్రి సంధిలో మేము కూడుకొని స్తుతించి ఆరాధించిన ఆయన నీ వాక్యం ధ్యానం చేసుకున్నట్టుగా మీరు మాతో ఉండమని, అలా ధవళవన్నుని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు ప్రభువు పేట ప్రార్థించి వేడుకొంటున్నాను మా తండ్రి. ఆమెన్. ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశము దానియేలు నువ్వు బహుప్రియుడవు అనేటువంటి ఈ యొక్క అంశాన్ని బట్టి కొన్ని విషయాలు మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గత వారంలో దానియేలు గురించి 3 సంగతులు మాత్రం మనం నేర్చుకొని ఉన్నాం. ఈ వారం మన సూచనలు మరొక మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు నువ్వు బహుప్రియుడవు అనేటువంటి మాట ఈ దానియేలు గ్రంథంలో 3 సార్లు కనిపిస్తుంది. 9, 10 అధ్యాయాలు 2 చూసినట్లయితే కనుక దానియేలు నువ్వు బహుప్రియుడవని దేవునికి దూత ద్వారా దేవుడు మాట్లాడించినట్లయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు బహుప్రియుడై ఉన్నాడో గత వారంలో 3 సంగతులు మరి మనము నేర్చుకొని ఉన్నాం. మొట్టమొదటి సూచనలు దానియేలు తన పవిత్రతను కాపాడుకునే స్థితిలో ఉండేవాడని, రెండవ సూచనలైతే కనుక దానియేలు ప్రార్థనాపరుడు ఉన్నాడని, మూడవ సూచనలైతే కనుక దానియేలు ఇర్మీయాకు దేవుడు చదివించినటువంటి గ్రంథాన్ని పరిపూర్ణంగా చదివి గ్రహించేవాడు ఉన్నాడని, ఆ గ్రంథం చదవటం వలన అనేకమైన మర్మాలు మరి దానియేలుకు తెలియపరచబడినట్లుగా మరి మనం నేర్చుకొని ఉన్నాం. కాబట్టి మనము కూడా జీవగ్రంథమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఈ గ్రంథాన్ని మరి మనం చదివినట్లయితే కనుక ఈ గ్రంథంలో ఉన్న మర్మాలు, ఆత్మసమ సత్యాలు అనేక మంది మనం గ్రహించగలిగి ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడి ముందు కొనసాగుతామని మరి మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన మన జీవితాలు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్నవాటి కాదని మరి మనం తెలుసుకొని జీవమగల దేవుని యొక్క నిజమైన పిల్లలు ఎలాగ ఉండాలో మరొకసారి కొన్ని విషయాలు నేర్చుకుంటుండగా మరి బహు జాగ్రత్తగా మాటలు వినాలని మరొకసారి ప్రభువుపేట మీకు తెలియబడుతున్నాం. తర్వాత ఇప్పుడు మనం గమనించట్లేదు దానియేలు మరి దేవునికి దృష్టిలో బహుప్రియుడిగా ఎందుకున్నాడు మరి తర్వాత కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మన గత వారంలో 3 మాటలు మాత్రం నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు 4వ మాట మరి మనం చూసినట్లయితే కనుక దానియేలు మరి సహవాసము పరిశుద్ధులైన వారితో మాత్రం సహవాసం చేసేవాడు. తన స్నేహితులైన వారు కూడా పరిశుద్ధులైన వారే ఉన్నారు. తన స్నేహితులైన వారు ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు, వారితో మాత్రమే సహవాసం చేసేవాడు. కానీ మరి గమనించట్లయితే బబులోని చెరబట్టబడినటువంటి ఆ యొక్క జనాంగంలోని అనేక మంది యవనస్తులు ఉన్నారు, కానీ దానియేలు వాళ్ళు ఎవరితో ఉండేవాడు కాదు. కానీ తన స్నేహితులు ఏంటంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలతోటి వారితో మాత్రమే తన స్నేహితుడిగా ఉండేవాడు. తన స్నేహితులకు ఉండి అంటే వాళ్ళతోటి మాత్రం స్నేహితుడిగా ఉండి వాడి ద్వారా ప్రార్థనా సాయం కోరుతుండేవాడు.
ఆ అంశాలు మీకు తెలియపరుస్తాను. గమనించిన పరిశుద్ధమైన మరి దేవుడి యొక్క మాటలు మరి మనం వినటం మరి చాలా శ్రేష్టము. మాట మీద తెలియపరుస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఒక మాట చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి, ఏ సంగతిని చూస్తే రాజుకు వచ్చిన కళను ఆ భావమును కావాలని ఉద్దేశంతో రాజు దానియేలు అడగడం జరిగింది. దానియేలు మరి చెప్పడానికి సమయం తీసుకొని ఆ సంగతి తీసుకొని వచ్చి తన స్నేహితులైన వారికి ముగ్గురు కూడా తెలియపరచడం జరిగింది. ఆ ముగ్గురు కూడా తెలియపరిచిన తర్వాత ఆ దానియేలు ఆ స్నేహితులు చెప్తున్న మాట ఏంటంటే, మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 అంటాడు కదా, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జనాలతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విశ్వ పరలోకమందు దేవుని వలన కటాక్షము పొందిన నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. చూడండి, చూసినట్లయితే కనుక బబులోనులో నుండి తక్కిన జ్ఞానులందరూ ఎదుట మరి ఈ యొక్క యూదులైన వారు యవనస్తులైన వారు నశించిపోకున్నట్లుగా రాజుకొచ్చిన కళను కళ యొక్క భావము మర్మం ఏమన్నదో మనము తెలుసుకునేలాగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మీరు వేడుకోండి అని చెప్పి తన స్నేహితులైనటువంటి ముగ్గురితో కూడా, అనగా షడ్రకు మేషకు అభ్యర్థనలతో ఇక్కడ దానియేలు తెలియపరుస్తున్నట్లు మనం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దానియేలు ఏం చెప్తారంటే కనుక, దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తము ఆయనను వేడుకొనిడి అని వారిని హెచ్చరించాను. ఎవరిని హెచ్చరించాడంటే తన స్నేహితులు, పరిశుద్ధమైనటువంటి వారు, వారు దేవుని విశ్వాసం ఉంచిన వారు, దేవుడి తొందులో ప్రార్థించేటువంటి వారు, వారి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని పొందుకునేటువంటి వారు, వారు చూసినట్లయితే పరిశుద్ధులు ఉన్నారు. కాబట్టి వారు అంటే దానియేలు స్నేహితులు ఏంటంటే వారిని మాత్రమే హెచ్చరించి కళను కళ భావమును కూడా మనం తెలిసేలాగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మీరు వేడుకోండి అని చెప్పి ఆ ముగ్గురు స్నేహితులను కూడా దానియేలు మరి చూసిన హెచ్చరించిన చూస్తానున్నాం. మరొక మాట చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను. దేవునికి స్తోత్రం. గమనించిన ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే కానీ తన స్నేహితులతో మాట తెలియపరిచారో తన స్నేహితులు తను కూడా చూసినట్లయితే ప్రార్థన చేయగా, గమనించండి, ప్రార్థన చేయగా సర్వశక్తిమంతుడైన దేవుడికి సన్నిధిలో వారు కనిపెట్టగా దానియేలుకు దేవుడు ఆ రాత్రిలోనే దర్శనం చూపించాడంట. ఏంటి ఆ దర్శనం చూసినట్లయితే రాజుకొచ్చిన కళను కళ భావమును కూడా దేవుడు దర్శనం ద్వారా దానియేలు తెలియపరిచినప్పుడు నిజముగా దర్శనం చూసిన దానియేలు దేవునిని ఎంతగానో స్తుతించాడని ఖచ్చితంగా దానియేలు చెప్పగలుగుతున్నాడు. అనేది దానికి కారణం ఏంటంటే తన సహవాసం ఉండండి స్నేహితులు చాలా సూచనలు పవర్ఫుల్గా ప్రార్థనా పరులు కాబట్టి, అలాగే దేవుడు ఒక మహా అద్భుతమైన శక్తి అంటే తెలుసు కాబట్టి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని వారు గ్రహించగలిగారు కాబట్టి ఆ స్నేహితులు ఏంటంటే వారు పరిశుద్ధాత్మ నింపబడిన వారు అండి. దానియేలు చెప్పిన సంగతులు బట్టి అక్కడ దేవుడి యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేయగా మరి దర్శనము దానియేలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దర్శనం ద్వారా రాజు యొక్క కళ ఏమైనదో దానియేలుకు తెలిసింది, ఆ కళ యొక్క భావం ఏమైనదో కూడా దానియేలుకు తెలిసింది. దాన్ని బట్టి దేవుణ్ణి దానియేలు ఎంతగానో స్తుతించాడంట. అలా పరలోకమందున దేవుని స్తుతించాడు. గమనించండి ఏమైనా దేవుని పిల్లారా, మీ జీవితంలో కానీ మా జీవితంలో కానీ అనేకమైన ప్రార్థన అవసరాలు మనకు ఉంటాయి. కానీ ప్రార్థన కొన్ని అసాధ్యమైన కార్యాలను మరి సాధ్యపరచడానికి దేవుడితో ప్రార్థన చేసి ప్రార్థనా యోధులు మన స్నేహితులుగా ఉండాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు వారితో సహవాసం చేయడం కాదు. దేవుని పిల్లలే కాదని మనం ఏం చేస్తామంటే అవిశ్వాసులు సహవాసం చేస్తూ ఉంటాం. దేవుని పిల్లలే కాదని పరిశుద్ధాత్మ పొందలేని వారితో సహవాసం చేస్తాం. దేవుని పిల్లలే కాదని ప్రార్థన కూడా చేయలేని వారితో సహవాసం చేస్తాం. అలాగే దేవుని పిల్లలే కాదని దేవుడి తండ్రికి రానిటువంటి వారితో మనం సహవాసం చేస్తాం. కానీ వాళ్ళతో కాదండి, నిజముగా దేవుని ఆత్మీయత నడిపించబడుతూ పరిశుద్ధాత్మ నింపబడిన వారే ఉండి దేవుడు ఒక మర్మములను గ్రహించే స్థితి ఎవరికైతే ఉన్నదో, ప్రార్థనా జీవితం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, పవిత్రమైన జీవితం జీవించేవాడు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే మనం సహవాసం చేయాలి. అందులో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే కనుక, మరి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేటువంటి వారితో సహవాసం చేయమని రాయబడి ఉంది. పవిత్రమైన హృదయం కలిగిన వారే ఉండి
ప్రభు సన్నిధులు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారితో మాత్రం సహవాసం చేయమని తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు తిమోతి తెలియబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు గమనించినట్లయితే దానియేలు అటువంటి వాడితో సహవాసం చేశాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు సృష్టికైతున్న దేవుడు రాజు ఒక కళను కళభావమును కూడా దానియేలుకు తెలియపరిచాడని. వెంటనే దానియేలు ఏం చేశాడని కనుక రాజు ఒక సముఖమందు ఆ కళను ఆ కళభావమును కూడా దానియేలు వివరంగా తెలియపరచడం జరిగింది. అది గొప్ప అద్భుతం అండి. దానియేలు నిజముగా కళను కళ యొక్క భావమును వివరంగా తెలియపరుస్తున్న సమయంలో చూసినట్లయితే కనుక ఆ దానియేలు చెప్పిన భావమును ఆ కళను రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. మనం గమనించలేదు, రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. రాజు ఎంతగానో ఆశ్చర్యపోయి అప్పుడు దానియేలు విషయంలో ఏం జరిగించారు తెలుసా? ఓ మాట మీద చూపిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకుందాం. అందరు రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపు ఆజ్ఞాపించాను. చూడండి ఎంత గొప్ప ధన్యతో సర్వసృష్టికైతేనే దేవుడు దాసునికి అయితే బబులోను సామ్రాజ్యానికి రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి సాగిలి పడ్డాడంట. చూసారా, అందరూ కూడా లోకమంతా వచ్చి రాజుకు సాగిలి పడుతుంటే ఈ రాజు వచ్చి చూసినట్లయితే దానియేలుకు సాగిలి పడ్డాడు. గల కారణం ఏంటంటే దానియేలు నిజంగా దేవుడికి ఇష్టమైనటువంటి వాడు, దేవునికి బహుప్రియమైనటువంటి వాడు. కాబట్టి దానియేలు దేవునికి బహుప్రియమైనటువంటి వాడు. కాబట్టి ఆ రాజు అనేటువంటి ఆయన ఎంత గొప్పవాడైనప్పుడు కూడా వచ్చి ఏం చేసి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నైవేద్యములు అతను సమర్పించడని దానియేలు గురించి ఏం చేశాడంట? అక్కడ ఉన్నటువంటి వారికి సైన్యాధిపతులకి ఆయన ఆజ్ఞాపించినట్టు చూస్తానన్నాం. అంత మాత్రమే కాదుగా 48వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతను బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరూ ప్రధానులు గాను నియమించాను. దేవునికి స్తోత్రం. చూసారా, చెరపట్టబడిన దేశంలో ఈరోజు దానియేలు ఏమైపోయాడంట? బబులోను సంస్థానం అంతటి మీద కూడా అధిపతి అయిపోయాడు. మరో మాట బబులోను జ్ఞానులందరి మీద కూడా ప్రధానిగా అయిపోయాడు. చూసారా ఎంత గొప్ప అద్భుతమో దేవుడు చేయవలసిన కార్యం అది. మనుషులు వల్ల కలిగేది కాదు. ఎందుకంటే తన సహవాసము దేవునితోటి, తన సహవాస పరిస్థితులతోటి తను పవిత్ర పరచబడుకోవడానికి అన్నాడు. కానీ అపవిత్ర పరచబడకుండా ప్రార్థన జీవితం కలిగి వాడి ఉండి దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన గ్రంథమును చదువుతూ తన జీవితం ముందు కొనసాగుతున్నప్పుడు ఆ దేవుడికి బహుప్రియమైన వాడు ఉండి ఈ రీతిగా మరి చూసిన ఏ దేశానికైతే కనుక బంధించబడి చెరకొనబడ్డాడో ఆ దేశానికి ఏంటంటే గొప్ప అధికారి అయిపోయాడు ఈ దానియేలు. గమనించిన దేవుని పిల్లారా, కాబట్టి దేవుని వల్ల మాత్రమే కలిగేది, మనుషుల వల్ల కలిగేది మాత్రం కాదు. కాబట్టి మరొక మాట చూసినట్లేదు. నా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 49వ వచనం మనం చదువుకుందాం. అంతలో దానియేలు రాజును మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేను. దేవునికి స్తోత్రం. దానియేలు ఏం చేస్తాడంటే రాజు యొక్క సమ్ముఖం ముందు మనం చేసుకున్నాడు. వారు ప్రార్థన చేయగానే అయ్యా నా స్నేహితులు వారు ఉన్నారు, వారు పరిశుద్ధులు, వారు ప్రార్థన చేయగానే ఇదిగో ఫలితం పొందుకున్నాం. కాబట్టి వారి ముగ్గురు కూడా వారి అధికారులు మీరు ఏర్పాటు చేసుకున్నారంటే షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని విచారణకర్తలుగా ఆయన నిర్మించాడు. కానీ దానియేలు అయితే మాత్రము రాజు యొక్క సమ్ముఖం ముందు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా చూసిన దానియేలు పరాయి దేశంలో తను హెచ్చించబడినట్లే మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు చూసినట్లయితే కానీ దేవుని దృష్టిలో దానియేలు బహుప్రియుడైపోయాడండి. ఇక్కడ 4 మాటలు మనం నేర్చుకున్నాం గత వారంలో ఈ వారంలో కలిసి. మరొక మాట చూసినట్లయితే 5వ మాట చూస్తే దానియేలు నమ్మకంగా సర్వశక్తిమంతుడైన దేవుని మాత్రమే సేవించేవాడు. దానియేలు చూసినట్లయితే నమ్మకముగా సర్వశక్తిమంతుడైన దేవుని మాత్రమే సేవించేవాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి గమనించబడిన దేవుని పిల్లలు న్యాయంగా ఉండేవాడు కానీ అన్యాయంగా ఉండేవాడు కాదు. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఏర్పాటు చేయబడినప్పుడు కూడా, ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పాటు చేయబడినప్పుడు కూడా దానియేలు దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవాడు, మరొకరిని ఆరాధించేటువంటి వాడు కాదు. ఆ మాటలు మరి మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. చూడగా మనం చూసినట్లయితే కానీ పరిశుద్ధ గ్రంథంలో మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోని మరి కొన్ని భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకున్నప్పుడు చూసినట్లయితే మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. తన రాజ్యం అంతటిపైన అధిపతులకు ఉండుటకై 120 అధిపతులను నియమించుటకు దర్యావేస్తులకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను.
ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. గమనించిన దేవుని పిల్లారా, ఇక్కడ చూసినట్లయితే కనుక రాజు అయినటువంటి దర్యావేసు 120 మంది అధిపతులు నియమించడానికి ఇష్టమైందంట. ఆ 120 మంది అధిపతుల్లోని ముఖ్యమైనటువంటి వారిని ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ రాజు. ఆ ముఖ్యమైన వారు ఎవరంటే కనుక అందులో ముఖ్యముగా ఉన్నటువంటి వారు అనగా ముగ్గురిని ప్రధానులుగా ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రధానుల్లో ముగ్గురులో ముఖ్యమైనటువంటి వాడు ఈ దానియేలు అన్నమాట. కావున పరిస్థితులు చూసినట్లయితే కనుక ఈ దానియేలు అనేటువంటి వాడు ఎవరైనా చూసినట్లయితే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు ఉండి ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ అలాగే ప్రఖ్యాత నొంది ఉన్నాడు కాబట్టి రాజ్యం అంతటి మీద అతను నియమించవాలని రాజుకు ఉద్దేశం కలిగింది. చాలా జాగ్రత్త గమనించాలి మేము దేవుని పిల్లారా. ఇక్కడ ప్రధానుల్లో ఉన్నటువంటి వారు ముఖ్యమైన దానియేలు మరి నిజముగా చూసినట్లయితే సాధారణమైనటువంటి వాడు కాదంట. ఏంటని చూసినట్లయితే కానీ శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంట. ప్రధానుల్లో మనం చూసినట్లయితే అధిపతుల్లో కూడా ప్రఖ్యాతి నుండి ఉన్నాడు కాబట్టి మరి రాజ్యం అంతటి మీద అది నియమించాలని రాజుకు ఉద్దేశం కలిగింది. మరి రాజు యొక్క ఉద్దేశాలన్నీ కూడా వారు ఇక్కడ గమనించాలి. ప్రధానులు కానీ మరి సంస్థాన అధిపతులు కానీ మంత్రులు కానీ లేకపోతే కనుక గమనించలేదే కనుక ప్రధానులు సేనాధిపతులు కానీ ఎవరైనా చూసినట్లయితే వెంటనే దానియేలు మీద ఏం చేసి తెలుసా, వీళ్ళు గమనించే దేవుని పని ఏదో ఒక నేరం మోపడం ఆలోచన చేశారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే దానియేలులో ఏ తప్పు అయినా లేదు, ఏ నేరమైనా సరే కనిపించట్లేదు. అటువంటిప్పుడు వాళ్ళకి నిర్ణయానికి వచ్చారు. ఏంటో నిర్ణయాన్ని చూసినట్లయితే కనుక ఒక మన శాస్త్రాన్ని పెడదాం. ఏంటో చేస్తున్నాం అంటే 30 రోజుల వరకు కూడా కేవలము రాజు దగ్గర మాత్రమే ఏ విషయమైన మనవి చేసుకోవాలి తప్ప మరో దేవుడి దగ్గర కానీ ఏ మనుషుల దగ్గర అయినా సరే ఎవరి దగ్గర అయినా సరే ఏ విధమైన మనవి చేసుకోకూడదని ఒక శాస్త్రాన్ని అమలు చేశారు. ఈ శాసనం వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా దానియేలు మరి సర్వసృష్టిగా దేవుడు అని చెప్పి దేవుడు మాత్రం ఆనందం చేస్తాడు కాబట్టి అటువంటి విషయంలో ఎలాగైనా సరే దానియేలుని బంధించి ఏదో రకంగా హాని చేయవచ్చనే ఉద్దేశాన్ని అప్పుడు సంస్థాన అధిపతులు అందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఆ మాటలు మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అందుకే ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు గారు కనిపెడుతున్నది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దానియేలు ఏ నేరమైనా సరే ఏ తప్పైనా సరే చేయవాడు కాదు గనక దానియేలులో తప్పైన లోపమైనా సరే ఈ అధిపతులు కానీ ప్రధానులు కానీ రాజ్య పరిపాలన విషయంలో దానియేలులో ఏ విధమైన నేరం వారు చూపించలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో చూడండి గమనించుకునే దేవుని పిల్లారా. కాబట్టి అప్పుడు ఏదైనా సరే ఏదో రకంగా ఈ రీతి శాసనాలను వాళ్ళు అమలు చేసిన తర్వాత ఏంటి ఆ శాసనం ఎవరైతే అతిక్రమించారో వారి సింహాల భూములు పండవేయాలని అటు వెంటనే చూస్తే దానియేలు ఏం చేశాడంటే తెలుసా, ఇటువంటి శాసనం తెలుసున్నప్పుడు కూడా మరి యథాప్రద తన ఇంటికి వెళ్ళిపోయాడు. యెరూషలేము వైపు కిటికీ తలుపులు తీశాడు. చక్కగా ముమ్మారు ఆయన అనుదినము ప్రార్థన చేస్తూ దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి శత్రువులు వారు ఏం చేశారంటే కనుక వెళ్ళి రాజుదేవులు మనం చేసుకుంటున్నారు. అంటే గమనించిన దేవుని పిల్లారా, రాజుదారు వాళ్ళు ఏం మనం చేసుకుంటున్నారో ఆ మాట మీరు చూపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు నిన్నే గాని నీ పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వస్తున్నాడని. నీవు పుట్టించిన శాస్త్రమునే కానీ నిన్ను కానీ ఆ యూదుల్లోంచి పట్టబడినటువంటి వాడు ఆ దానియేలు అనేటువంటి వాడు ఏమాత్రం కూడా లక్ష్యం చేయట్లేదు. అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. చూసారు ఎవరు చెప్పారు ఈ మాట అంట? శత్రువులు చెప్పారు. రాజులు ఏం చెప్పారంటే అయ్యా దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తానన్నాడు. చూసారా, శత్రువులు కనిపెట్టారు అనుదినము ముమ్మారు ప్రార్థన చేయాలని. గమనించిన దేవుని పిల్లటువంటి వారు క్రైస్తవ జీవితం జీవించేవారు అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి దేవుడికి సన్నిధిలో మనం గడిపి దేవుడికి బహు ఇష్టమైనటువంటి వారుగా బహు ప్రియమైనటువంటి వారు మనం ఉండవలసిన వారు ఉన్నాం. కాబట్టి దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి మనం చూస్తాను ఉన్నాం. వాడు వెంటనే చేయని సంగతి తెలిసినటువంటి వాడు అతి కష్టం మీద దానియేలు గురించి రాజు ఇచ్చిన ఆజ్ఞను చూడండి, ఒక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16 చాలా అతి కష్టం మీద ఆయన చూసిన బాధపడుతూ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాట మీరు చూపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. అందరు రాజు ఆజ్ఞయేగా బంటోతులు దానియేలు పట్టుకొని పోయి సింహముల గృహంలో పడవేసిరి. పడద్రోవిగా రాజు నీవు అనుదినము తప్పగా సేవించుని దేవుడు నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. రాజు ఆజ్ఞ ఇచ్చాడు,
ఈ యొక్క శత్రు సొమ్ము తీసుకొని సైనికులు వచ్చి తీసుకొని వెళ్ళి ఈ యొక్క సింహాలు పోలి పడవేశారు. పడవేయగానే మరి రాజు వచ్చి అన్నాడు దానియేలుతోటి, అయ్యా నువ్వు అన్ని దినము తప్పక సేవించుతున్నా నీ దేవుడు నిన్ను రక్షించును. ఒక అన్యరాజు అంటున్నాడండి, అలాగా దేవుడు నమ్మినటువంటి వాడు కాదు, కానీ ఒక అన్యాయ జాతిలో పుట్టి పెరిగినటువంటి వాడు అన్యాయ జీవితాన్ని జీవించేటువంటి ఒక రాజు ఏం చెప్తాడంటే, అయ్యా దానియేలు నీవు అనుదినము తప్పకుండా నువ్వు సేవించేటువంటి నీ దేవుడైన సృష్టికైతే నీ దేవుడు మాత్రమే నిన్ను రక్షిస్తాడు. చూసారా దానియేలుకి ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం రాజు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దానియేలుకి ఎంతైతే కానీ దేవుడి మీద నమ్మకం ఉందో అదే నమ్మకాన్ని దానియేలు మరి చూసినట్లయితే ఉన్న నమ్మకాన్ని అదే రాజు కూడా ఆ యొక్క నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నట్లే మనం చూస్తున్నాం. గమనించాలి దేవుని పిల్లారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు రాత్రి నిద్రపోకుండా అన్నం తెల్ల ఉపవాసం ఉన్నాడు. అలా ద్రాక్షరసం తీసుకోలేదు. ఆ రోజు రాత్రి సంతోషం అనేది లేకుండా చాలా దుఃఖంతో చాలా విచారంగా ఆ రోజు రాత్రి నిద్ర పట్టకుండా చాలా విస్తారంగా దుఃఖం ఉన్నట్లే మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎప్పుడు తెల్లారుతుంది చూశాడు, తెల్లవారు కానీ చూసాను లేదు కనుక రాజు చూడండి ఒకసారి మరి మేము మాట చూపిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూసాను అన్నాడు కదా. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యము నువ్వు సేవించున్న దేవుని రక్షించని కలిగినా అని అతను అడగగా, ఏంటి ఎవరండి ఇక్కడ చూస్తే ఒక అన్యుడేంటి రాజు. ఏమండి ఏం చెప్పాడు తెలుసా, రాత్రి అతను నిద్ర పట్టక ద్రాక్షరసం సంతోషం లేకుండా ద్రాక్షరసం తాకుండా చూసిన రాత్రి అంతా ఉపవాసం ఉండి ఉదయం లేచి తెల్లవారుకుంటుండగానే సింహము గృహం దగ్గరికి వచ్చిన చూస్తానున్నాం. వచ్చినట్టంటే రాజు ఏం చెప్తాడో తెలుసా, అయ్యా దానియేలు అని పిలిచినప్పుడు దాని యొక్క స్వరం ఎలాగుందంటే దుఃఖ స్వరముగా ఉందంట. అంటే ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి ఆ రాజు. గమనించాలి ప్రేమ దేవుని పిల్లారా, దానియేలుకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, కానీ బంధించబడి మరి ఉన్నటువంటి దేశానికి ఒక రాజు అయినాడు. ఎవరంట దానియేలు బంధించబడిపోయిన దేశం రాజుకున్నటువంటి వాడు, విహారాధికైనటువంటి వాడు. ఆ రాజు వచ్చి దానియేలుతోటి దుఃఖ స్వరముతో మాట్లాడి దానియేలు అని పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు తెలుసా, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు. చూడండి ఏమన్నాడు అక్కడ, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నువ్వు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతన్ని అడిగాను. చూసారా మరి నిజంగా రాజు కూడా ఎంత విశ్వాసంతో ఆ సర్వసృష్టికైతే దేవుడు దానియేలుని ఏమాత్రం చేయకుండా, ఏ సింహము దానియేలుని ఏం చేయకుండా హాని కలగకుండా కాపాడేవాడు ఉన్నాడని ఆ రాజు కూడా విశ్వాసంతో నమ్మి ఆ మాట అడిగినట్లు చూస్తానున్నాం. వెంటనే దానియేలు చెప్తున్నాడు కదా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం అంటున్నాడు కదా, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించను కాక. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే రాజుకు చాలా ఉత్సాహం కలిగింది. చాలా ఉత్సాహము హృదయంతో కూడా సంతోషంతో ఉండి వెంటనే మాట తెలియబడుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం అంటాడు కదా, నేను నా దేవుని దృష్టి నిర్దోషి కనబడినానని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటిని నోళ్ళ మూయించాను. రాజు నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా నేను. దేవునికి స్తోత్రం. రాజా నీ దృష్టికి నేను ఏంటంట నేరము చేసిన వాడిని కాదు కదా. చూసారా నిజంగా సృష్టికర్త దేవుని ఆరాధించడమే గొప్ప ధన్యత. దానియేలు ప్రకారం ప్రార్థించాడు, ఆరాధించాడు, మహిమపరిచాడు. ఆ సర్వ సృష్టికర్త దేవుడిని కొనియాడాడు కాబట్టి సింహాల బోన్లో పడవేసిన దానియేలుని ఏం చేశాడంట, ఆ సృష్టికర్తని దేవుడు నూలు మూయించి అనగా సింహపు నూలను మూయించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానియేలుకి ఏ హాని కలగకుండా కాపాడాడు. ఉదయకాలాన్ని సర్వ సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధించడానికి ఆ రాజు చూసిన దానియేలే కాదు కానీ రాజు కూడా చూసిన దేవుని ఆరాధించడానికి ఆ రాష్ట్రం అంతా కూడా ప్రకటన చేసి దానియేలు సేవించుతున్న దేవుడే సృష్టికైతే దేవుడు కాబట్టి ఆ దేవుడు మాత్రం మీరు ఆరాధన చేయనని ఆ రాజు ద్వారా దేవుడు మాట్లాడి రాజ్య పరిపాలన అంతటి విస్తరణగా రాజ్యం అంతటి కూడా దానియేలుకు దేవుడిని ఆరాధించడానికి దేవుడు అక్కడ సహాయం చేసినట్లే చూస్తున్నాం. దానియేలు ఏ దేశంలో బంధించబడిపోయి ఉన్నాడో ఆ దేశము దేవుడైన సృష్టికైతే దేవుని ఆరాధించడానికి దానియేలే మూలకారకుడయ్యాడు. గమనించాలి ప్రేమ దేవుని పిల్లలు కాబట్టి ఈరోజు దానియేలు ఆ రీతిగా జీవితం కొనసాగించుకున్నాడు. అక్కడ రాజుని చూసినట్లయితే కానీ గమనించినట్లయితే మార్చాడు. అలా చూసిన దేశం అంతా కూడా చూసినట్లయితే ఆ సృష్టికర్త దేవుని ఆరాధించడానికి మూల కారణం అయ్యాడు. కాబట్టి దేవులకు దృష్టిలో దానియేలు ఏమైపోయాడంట, బహుప్రియుడైపోయాడు.
కాబట్టి ఈ వారం నేర్చుకున్న మాటలను బట్టి దేవునంతగా స్తుతించి ప్రభా దానిలకు జీవితం మాకు ఇచ్చి నీ దృష్టిలో బాగు ప్రియమైన ఉండేవి నా సై అయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కలిసి మోకరించండి. ఆకాశం దేవుని వైపు రెండు చేతులు చాపండి, ఉదయం తెరవండి, దేవుని వైపు చూడండి. సృష్టికర్త దేవుడిని మాత్రం మనం ధ్యానం చేసుకొని మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవమ కలిగి మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు మీరు మాతో మాట్లాడేందుకు మీకు వేలాది స్తోత్రాలు అయ్యా. ఆవిడ తండ్రి దానియేలుని దృష్టిలో బహుప్రియుడుగా కారణం ప్రభువా, ఇగో తండ్రి నేను మాకు నేర్పించిన తండ్రి నాయన, అదిగో 5 మాటలో కూడా ఉన్న భావాలు చాలా గొప్పవి ఉన్నది ప్రభువా. కాబట్టి వాటిలో ఉన్న భావాలు చూసట్లేదు. నిజముగా దానియేలుని ఎడలు ఎంత తండ్రి నాయన విశ్వాసము కలిగి భక్తిపరుడై ఉండి పవిత్రతలోను, అలాగే తండ్రి నాయన తన ప్రార్థన జీవితంలోను, అలాగే తండ్రి గ్రంథం చదువుతుల్లోను అంత మాత్రమే కాదు కానీ ప్రభువా నిన్ను నేను ఘనపరిచే వ్యక్తులు కూడా ఎంతగా తండ్రి నాన్న ఉన్నాడో మాకు అర్థమైందయ్యా. కానీ మీరు నేర్పించిన ప్రతి మాట కూడా మొదలు భద్రపరిచి దానియేలుకు జీవితం వల్ల మా జీవితం ఉండడానికి మమ్మల్ని మేము స్థిరపరచుకొని మా బతుకు కృపాక్షేమ తినబడి ఉండి చిరకాల మంది నివాసం జీవితాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ధవళవన్ను దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సకల ఆశీర్వాదాన్ని పనికిన వారికి ఆశీర్వాదకరంగా చేసి నీ నామను ఘనపరచుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ చిత్తమైతే మరలా వారం తండ్రి మేము ఇది కలుసుకొని మిమ్మల్ని స్తుతించే అవకాశం మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పేడ ప్రార్థించి వేడుకొస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు మనకు అయిన బిడ్డలకు సమయంలో ధవళవన్ను దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలము తొడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి దీవించును గాక. ఆమేన్. ఎంతవరకు మీరు నిన్న వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరం ఉన్నట్లయితే ఈ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. 3 విధాలుగా మరి మీకు ప్రార్థన అవసరం చేయడం జరుగుతుంది. మొట్టమొదటి మీ లెటర్స్ ద్వారా మీరు మాకు తెలియపరిచినట్లయితే మా ప్రార్థన బృందం వారు మీకు ప్రార్థిస్తారు. ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే మీకు వ్యక్తిగత ఫోన్ ద్వారా మీకు ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత మీ గృహానికి వచ్చి ప్రార్థన చేయమని కోరితే అలా మీ గృహానికి వచ్చి మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇది 3 రకాలుగా ప్రార్థన అవసరం కోరిక మేము తెలియపరుస్తున్నాం. అలా ధవళవన్ను దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంకు మరి ఆది సాయం చేయాలని నన్ను సంప్రదించండి. నా ఫోన్ నంబర్ అడ్రస్ టీవీలో చూపించడం జరుగుతుంది. మీరు ఎవరైతే కనుక ఆది సాయం చేశారో వారికి దేవుని ద్వారా ఒక అద్భుతమైన వాగ్దానం పంపబడుతుంది. దాని ద్వారా మీ కుటుంబం సకలాశీర్వదింపబడి అనేక వారికి ఆశీర్వాదం ఉంటుందని మనం చేస్తున్నాం. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక. ఆమేన్. నా అడ్రస్ రెవరెండ్ తేడా రఘు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, సాంసూరపేట 3వ వీధి, తుమ్మలావ, రాజమండ్రి. మా సెల్ నంబర్ 8019214735 మరియు 8142599827.